ఎందుకు 2000 రూపాయలు వచ్చింది, 2268 రూపాయలు ఎందుకు వచ్చిందని డిపార్ట్మెంట్ వారిని అడిగితే సంవత్సరం నుంచి ఈయన బిల్లు పెండింగ్ అట. ఏంటా అని చెప్పి మేము డేటా తీసుకున్నాం. ఒక్కసారి అందరూ కూడా గమనించండి. ఇందులో లాస్ట్ 12 మంత్స్ డిసెంబర్లో 28 యూనిట్లు, నవంబర్లో 43 యూనిట్లు, అలాగా 12 నెలలు కూడా ఒక్కసారి చూడండి, వాళ్ళు 100 యూనిట్ల లోపే ఉంది. గత ప్రభుత్వంలో 200 యూనిట్లకి ఉచిత కరెంటులో భాగంగా వీళ్ళందరికీ కరెంటు బిల్లులు రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా సంవత్సరం బిల్లులు వసూలు చేస్తూ ఈరోజు 2268 రూపాయల బిల్లు వసూలు చేస్తున్నారు అంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మీద వేసినటువంటి భారం కాదా? ఇది బాదుడే బాదుడు కాదా? భవిష్యత్తుకి గ్యారంటీ అంటే ఇదేనా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భవిష్యత్తుకి గ్యారంటీ తర్వాత సంగతి మాత్రం బాదుడే బాదుడు గ్యారంటీకి మాత్రం ఎటువంటి డోకా లేదు. అలాగే మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇది జిఎంవల్స్ మండలము, కొండగొరి శ్రీరాములని, ఇతని బిల్లు అయితే 9100. 9100 ఒక సామాన్య నిరుపేద గిరిజనుడు 9100. దానికి ఎప్పటి నుంచి వసూలు చేస్తున్నారంటే సంవత్సరం నుంచి బిల్లు వసూలు చేస్తున్నారు. సంవత్సరం నుంచి వీళ్ళ కాల్చే యూనిట్లు ప్రతి ఒక్కళ్ళది కూడా 200 యూనిట్లు లోపే. ఈయన కాల్చింది మహా అయితే 100 యూనిట్లు ఉందంతే. ఒకసారి చూడండి, అంటే ఎంత దారుణంగా ప్రజల మీద భారం మోపి ప్రజల్ని జలగల్లాగా పీలుస్తుంది ప్రభుత్వాన్ని. మేము అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి కరెంటు ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పండి. మీరు సంవత్సరం నుంచి మీరు బిల్లులు కట్టలేదని చెప్పి గిరిజనుల దగ్గర నుంచి ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారు? వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది వర్తిస్తుంది కదా, అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు ఎత్తేసారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మొన్నటి వరకు 300, 400 వచ్చేటువంటి కరెంటు బిల్లు 700, 800, 1000 రూపాయలు వస్తుంది. కరెంటు ఛార్జీలు పెంచినట్ట. గతంలో ప్రతి గ్రామాలకి వెళ్ళారు, ప్రతి ఊళ్ళో వెళ్ళారు, ఏ మీటింగుల్లో చూసినా ఈ ప్రభుత్వం బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, అన్ని ఛార్జీలు పెరిగిపోతున్నాయి అన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఉచిత ఇసుక అన్నారు, 2 తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఇదేనా మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి పరిపాలించే తీరు? అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 7 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందా అంటే 1,00,000 కోట్లు అప్పు చేసింది. 1,00,000 కోట్లు ఏం చేశారా అంటే ప్రశ్నార్థకం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. ఉద్యోగులకి డిఏ ఇచ్చారా? లేదు. ఐఆర్ ప్రకటించారా? లేదు. అమ్మఒడి ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. మరి 1,00,000 కోట్లు ఏమైపోయినాయి? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్కి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలకి ఖర్చు పెట్టి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చు కదా. ఈరోజు ఏదైతే మీ మీటింగుల్లో ఒక ప్లేట్ మీల్ కాస్ట్ 3,200 రూపాయలు, మీరు పెట్టే ఆ ఖర్చు ప్రజల కోసం వెచ్చించవచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అలా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేదో పేద ప్రజల కోసం వినియోగించవచ్చు కదా. ఈరోజు ఇంత భారాన్ని 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి ఈరోజు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్.
మీరేం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా అన్న దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు స్పందించాలి, మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరే గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుని మేము ఒప్పుకోము, ఖచ్చితంగా ఖండిస్తున్నాము, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. మరి ఈరోజు ప్రజల మీద 15,500 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేస్తే నిమ్మకి నీరు ఎత్తినట్టు మీరు ఎందుకున్నారు? అంటే ప్రభుత్వంలో చేరితే మర్చిపోతారా? ప్రజల వైపు మీరు నిలబడరా? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ప్రజల మీద వేసినటువంటి భారం ఉందో 15,500 కోట్ల భారాన్ని, విద్యుత్ ఛార్జీల పెంపు ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మా పోరాటం ఆగదు. ప్రజల తరపున ఈ ఒక్క విషయమే కాదు, గతంలో రైతులకు సంబంధించి రైతుల తరపున నిలబడ్డాం. ఈరోజు ప్రజల తరపున విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో నిలబడ్డాం. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థుల వైపు కూడా నిలబడబోతున్నాం. ఈ అంశాలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా